హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పొటాటోస్తో క్రిస్పీ చిప్స్ తయారు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. పిల్లల స్నాక్స్కి ఎంతో టేస్టీగా ఉంటాయి, వారు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ కూడా. ముందుగా బంగాళదుంపలు ఉడికించుకొని ఒక బౌల్లో తీసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోకుండా మనం పొటాటోస్ మిక్సీ చేసుకున్నాం కదా, దాంతోనే ఇదంతా కూడా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి ఎక్కువ పడితే వేసుకోండి. మీరు పొటాటోస్ తీసుకున్నారు కదా, దాన్ని బట్టి పిండి పడుతుంది. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పిండి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకొని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. చపాతీలు చిన్న చిన్నగా ఇలా వేసుకొని బియ్యం పిండి వేసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మీకు కావాల్సిన షేప్స్ కట్ చేసుకోండి. రౌండ్స్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా షేప్ మీకు కావాల్సిన షేప్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా షేప్ కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోండి. పిల్లలకి ఈ విధంగా షేప్స్ చేస్తే వాళ్ళకి ఇష్టంగా తింటారు కాబట్టి చిన్న చిన్న షేప్స్ కట్ చేశాను. నేను స్టార్స్ కట్ చేశాను. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోండి. చూసారు కదా, అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై సరిపడాగా ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ మరి వేడి కాకుండా మీడియంలో వేగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి, లేకపోతే బయట వేగుతాయి, లోపల వేగవు. మీడియంలో మంటను అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అన్నీ కూడా వేయించుకోవాలి.
అన్నీ కూడా ఈ విధంగా మరీ బ్రౌన్ కాకుండా కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ టైంలో ఇవ్వచ్చు. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.